రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తాత మనవడు. వెంకటాపురం అనే గ్రామంలో ఈశ్వరయ్య అనే వృద్ధుడు నివసించేవాడు. అతడి మనవడి పేరు వేణు. ఈశ్వరయ్య తనకున్న పొలాన్ని కౌలుకు ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతో జీవనోపాధి కొనసాగించేవారు. వేణు అదే ఊరిలో కాలేజీలో చదువుకునేవాడు. ఇలా జరుగుతుండగా, తాతయ్య, నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. చాలా సంతోషం బాబు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అదేంటి తాతగారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఇవి కన్నీళ్లు కాదు బాబు, ఆనంద బాష్పాలు. తాతయ్య, ఉన్న నాన్న ఒక్కసారి కూడా కనిపించలేదు. ఇక నాకు తల్లి తండ్రి అన్నీ నీవే. నాకు ఎవరూ లేరు. అమ్మలాగే నాన్న కూడా ఎక్కడో చనిపోయి ఉంటాడు. అలా అనకు బాబు, మీ నాన్న బ్రతికే ఉన్నాడు. తప్పకుండా ఏదో ఒక రోజు కలుస్తాడు. పోనీలే తాతయ్య, ఇప్పుడు ఆయన గురించి ఎందుకు? మీ నాన్న రావాలి బాబు. నిన్ను పై చదువులు చదివించాలంటే నా వల్ల ఏమవుతుంది? మీ నాన్న సహాయానికి పోవలసిందే. అంటే నాన్నగారు ఎక్కడున్నాడో మీకు తెలుసా అండి? తెలుసని కాదు, పట్టణంలో ఆంజనేయులు అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకు మీ నాన్న గురించి తెలుసు. నీ చదువుకు సహాయం చేసేవారు అతనే బాబు. అయితే వారిని అడిగితే నాన్న గురించి తెలుస్తుందన్నమాట. తెలియచ్చు, నేను కనుక్కుంటాలే బాబు. ఈ మాటలు విన్న వేణు సంతోషంతో, తాతయ్య, అయితే నేను మా నాన్నను చూస్తానన్నమాట. ఇలా ఆంజనేయులు వ్యాపారం చేసేవాడు. అతని భార్య పేరు యశోద. ఇలా వారికి ఒక కొడుకు. అతని పేరు చందు. చందు అమెరికాలో చదివేవాడు. ఇలా జరుగుతుండగా ఈశ్వరయ్య ఆంజనేయులు వద్దకు వస్తాడు. చూడండి, కష్టమో నష్టమో ఇన్నాళ్ళు బాబును పెంచాను. ఇక మీ సహాయంతోటే వాడు ప్రయోజకుడు అవ్వాలి. అదేంటి మామయ్య, నా కొడుక్కు చదివి చెప్పించడం సహాయం కాదు, అది నా కర్తవ్యం. తండ్రిని బతికున్న మాటే కానీ చచ్చిన వాడితో సమానంగా అయ్యాను. అలా అనకు బాబు, వాడు కూడా తండ్రిని చూడాలని ఎంతో తహతహలాడుతున్నాడు. ఇంతకీ నా కొడుకుని తీసుకొచ్చావా? లేదు బాబు, ఈ విషయం బయటికి తెలిస్తే మీకు ఈ మాత్రం సుఖం కూడా లేకుండా పోతుంది. మామయ్య, బాబుని ఈ అడ్రస్కు పంపించండి, అంతా వాళ్ళే చూసుకుంటారు. మంచిది బాబు, వస్తాను. ఆంజనేయులు చిన్ననాటి మిత్రుడైన మాధవరావు అదే పట్టణంలో కాంట్రాక్టర్గా పనిచేస్తాడు. అతని భార్య పేరు జానకి. వారికి 2 సంతానం. పెద్ద కూతురు పేరు మల్లిక, చిన్న కూతురు పేరు శారద. మల్లిక, శారద ఇద్దరు అదే ఊరిలో కాలేజీలో చదువుకుంటారు. ఇలా మరునాడు ఉదయం ఈశ్వరయ్య తన మనవడు వేణును తీసుకొని మాధవరావు ఇంటికి వస్తాడు. నమస్కారం అండి. నమస్కారం. మీ అబ్బాయి ఎక్కడండి? అప్పుడు వేణు అక్కడికి వస్తాడు. చూడు బాబు, నీ పేరేంటి? నా పేరు వేణండి. అప్పుడు మాధవరావు భార్య జానకి, ఏమండి, ఓసారి ఇలా రండి. ఎవరండి వాళ్ళు? చూడు జానకి, ఆ అబ్బాయి మన ఇంట్లోనే ఉండి కాలేజీలో చదువుకుంటాడు. అదేంటండి, ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? చూడు జానకి, వాళ్ళు నా కూతుళ్ళు, వాళ్ళు నిప్పు, వాళ్ళ గురించి నాకు తెలియదా? జానకి, నా ఆప్తమిత్రుడు ఆంజనేయులు గారికి మాట ఇచ్చాను. ఇలా మాధవరావు ఈశ్వరయ్య వద్దకు వస్తాడు. మీ అబ్బాయికి వచ్చిన భయమేం లేదు, మీరు నిశ్చింతగా వెళ్ళండి. అలాగేనండి. చూడు బాబు, ఇక నుండి నీకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటారు. జాగ్రత్తగా చదువుకో నాయనా. ఇలా మాధవరావు, చూడండమ్మా, ఈ అబ్బాయి పేరు వేణు. ఇక నుండి మనతోటే ఉంటాడు. మీతో పాటే కాలేజీకి వస్తాడు. ఏంటి నాన్న, చూస్తుంటే అచ్చం పల్లెటూరు వాడిలా ఉన్నాడు. ఇతనితోటి కలిసి మేము కాలేజీకి వెళ్తే మమ్మల్ని చూసి అందరూ నవ్వరు? చూడమ్మా,
అతను చిన్నప్పటి నుండి పల్లెటూరులోనే పెరిగాడు. అతనికి ఇక్కడ అలవాట్లు పెద్దగా తెలియవు. నాన్న, ఆ డ్రెస్ ఏంటి, ఆ జుట్టేంటి? చూడు బాబు, ముందు నువ్వు క్రాప్ చేయించుకొని కొత్త బట్టలు తీసుకో అని డబ్బులు ఇస్తాడు. అలాగేనండి. చూడమ్మా, అతన్ని షాపింగ్కి తీసుకెళ్ళి కొత్త బట్టలు కొనివ్వు. ఇలా ఆ రోజు సాయంత్రం మల్లిక పాలు తీసుకొని వేణు వద్దకు వస్తుంది. చూడండి, మా అమ్మ మీకు పాలు ఇచ్చి రమ్మన్నది. అలాగా, అక్కడ పెట్టండి. నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోరు కదా? చెప్పండి. మీ నాన్నగారు నన్ను క్రాప్ చేయించుకోమన్నారు కదా, చేయించుకుంటే ఎలా ఉంటుందంటారు? చాలా అందంగా ఉంటారు. ఇలా వేణు క్రాప్ చేయించుకొని కొత్త బట్టలు వేసుకుంటాడు. వేణు అమాయకత్వం మల్లికకు నచ్చుతుంది. ఇలా జరుగుతుండగా ఆంజనేయులు మాధవరావుకు ఫోన్ చేస్తాడు. హలో మాధవరావు గారు, నేను ఆంజనేయులు మాట్లాడుతున్నా. చెప్పరా, ఎలా ఉన్నావు? బాగున్నాను. నేను మీ ఇంటికి ఒక కుర్రవాడిని పంపించాను. ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు, కానీ పల్లెటూరులో పుట్టి పెరిగాడు కదా, ఇక్కడ ఈ పద్ధతులు అలవాట్లు అవన్నీ నేర్పిస్తాలే. చూడరా, నా కొడుకుని నీ ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావో ఆ అబ్బాయిని అలా చూసుకో. నాకు తెలియదారా, నువ్వు అంతలా చెప్పాలా? ఇలా వేణు, మల్లిక, శారద కలిసి రోజూ కాలేజీకి వెళ్ళేవారు. ఈ క్రమంలోనే వేణు, మల్లిక ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. మల్లిక తన తండ్రికి చెప్పి వేణును పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇలా జరుగుతుండగా, ఏమండి, ఈడొచ్చిన ఆడపిల్లలను ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇంతకీ మన పెద్దమ్మాయికి ఏదైనా సంబంధం చూశారా? చూశాను. మన ఆంజనేయులు లేరు, వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడు. అబ్బాయిని మీరు చూశారా? బాగున్నాడా? బాగానే ఉన్నాడు జానకి. చూడు జానకి, త్వరలోనే మన అమ్మాయిని చూసుకోవడానికి వస్తానన్నారు అలాగా అంటూ సంతోషపడుతుంది. ఇలా జరుగుతుండగా, అక్క, నాన్నగారు నీకు పెళ్లి సంబంధం చూశారంట. ఆంజనేయులు గారి అబ్బాయికి నీకు పెళ్ళంట. ఇందాక అమ్మా నాన్న మాట్లాడుకుంటుంటే అంతా నేను విన్నాను. నిజమా శారదా? నిజమే అక్క. ఇలా మరునాడు ఉదయం, చూడండి, పెళ్లి జీవితానికి అత్యంత ప్రధానమైనది. ఇప్పుడు తప్పటడుగు వేస్తే బ్రతికినంత కాలం బాధపడాల్సి ఉంటుంది. నిజమే, కానీ ఇంతకీ ఏమైంది? మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు. అవునా? అయితే నేను ఒక్కసారి మా ఊరికి వెళ్ళి వస్తా. ఎందుకు? మా తాతగారికి చెప్పకుండా నేను ఏ పని చేయను. నాకు ఉన్నది ఆయన ఒక్కరే. ఆయనక వయసు అయిపోయింది. ఆయన మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. సరే, తొందరగా వెళ్ళిరండి. ఇలా వేణు తన తాత ఈశ్వరయ్య వద్దకు బయలుదేరుతాడు. వస్తాడు. తాతయ్య, మీకో విషయం చెప్పాలి. చెప్పు బాబు. నేను ఆంజనేయులు గారి పెద్దమ్మాయిని ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకుంటానని మాట ఇచ్చాను. ఓరి దుర్మార్గుడా, అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేస్తావా? బుద్ధిగా చదువుకోమని పంపిస్తే ఈ విధవ వేషాలేంట్రా? తాతయ్య, నేను చెప్పేది కాస్త వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తావా? నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, నా కంటికి కనిపించకు. తన కూతురు వేణును ప్రేమిస్తుందన్న సంగతి తెలుసుకుంటాడు. ఆ రోజు సాయంత్రం, సీతా సావిత్రిలాగా పతివ్రత అవుతావనుకున్నాను. వాళ్ళలాగా ఆదర్శవతివి అవుతావనుకున్నాను. నా ఆశలన్నీ నాశనం చేశావు. నేనేం చేశానమ్మా? ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటానన్నాను. వాళ్ళు అదే చేశారు. సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రుణ్ణి, అర్ధాయునని తెలిసి కూడా సత్యవంతుణ్ణే పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు కాదన్నా పార్వతీ ఈశ్వరుణ్ణే పెళ్ళాడింది. వాళ్ళు దేవతలే, మనం మానవులం కనుక ప్రేమ ఉన్న చోట పెళ్ళిళ్ళు జరగవు. కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ మరొకరితో కాపురం చెయ్యలేను. అప్పుడు మాధవరావు కోపంతో మల్లికపై చేయి చేసుకుంటాడు. మళ్ళీ వాడి మాట ఎత్తావంటే చంపేస్తాను. మల్లిక, కన్న తల్లిగా చెప్తున్నాను, నా మాట వినమ్మా. నువ్వు అతన్ని మర్చిపో. అలాగేనమ్మా,
మర్చిపోవటానికే ప్రయత్నిస్తాను. ఒకవేళ సాధ్యం కాకపోతే చనిపోతాను. ప్రాణం పోతే మళ్ళీ రాదు. కానీ మనసు మార్చుకోవడం మన చేతుల్లో ఉందమ్మా. అంత తేలికగా మర్చిపోలేనమ్మా. ఇలా ఆ రోజు సాయంత్రం, చూడు జానకి, నీ బిడ్డను కనిపెడుతూ ఉండు. త్వరలోనే ఆంజనేయులు గారి అబ్బాయితో నిశ్చితార్థం జరిపిద్దాం. ఇలా వేణు మల్లిక ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకొని మాధవరావు ఇంటికి వస్తారు. అమ్మా, నాన్న, మమ్మల్ని ఆశీర్వదించండి. అప్పుడు మాధవరావు, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? వెళ్ళిపో. ఇటు మాధవరావు జరిగిన విషయమంతా ఆంజనేయులకు ఫోన్ చేసి చెబుతాడు. అప్పుడు ఆంజనేయులు ఈశ్వరయ్య వద్దకు బయలుదేరుతాడు. ఇలా వేణు మల్లికను తీసుకొని ఈశ్వరయ్య వద్దకు వస్తాడు. ఏరా, నేను ఎంత వద్దన్నా వినకుండా పెళ్లి చేసుకొని మరీ తీసుకొచ్చావా? నా మాట లెక్క చేయనప్పుడు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెళ్ళరా. తాతయ్య, ఆవిడకి పుట్టిల్లు కాక, నాకు నువ్వు కాక, మేమిద్దరం ఏమైపోవాలి? మాకెవరున్నారు తాతయ్య? అప్పుడు అక్కడికి ఆంజనేయులు వస్తాడు. చూడు బాబు, నా మనవడు ఎంత పని చేశాడు. నేను వద్దన్నా వినకుండా మాధవరావు కూతుర్ని పెళ్లి చేసుకొని తీసుకువచ్చాడు. అదంతా నాకు తెలుసు. నేను చూసుకుంటానులేండి. నేను మాధవరావు గారితో అన్ని విషయాలు మాట్లాడాను. ఈ మాటలు విన్న ఈశ్వరయ్య మనసు కుదుట పడుతుంది. ఇలా ఈశ్వరయ్య వేణు మల్లికలను ఆశీర్వదిస్తాడు. బాబు, ఆ పెద్ద ఆయన ఆశీస్సులు కూడా తీసుకో. అప్పుడు ఆంజనేయులు వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తాడు. కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. అప్పుడు ఆంజనేయులు కొన్ని డబ్బులు తీసి ఇవ్వబోతాడు. బాబు, డబ్బులు తీసుకో నాయనా. ఈయన మీ నాయనగారి స్నేహితుడు. నీ చదువు కోసం నీకు చాలా సహాయం చేశాడు. ఇలా వేణు ఆ డబ్బులు తీసుకుంటాడు. మా నాన్నగారి ఆచూకీ ఏమైనా తెలిసిందా అండి? లేదు బాబు, దేశాలు తిరుగుతూ ఎక్కడున్నాడో. ఇలా జరుగుతుండగా ఒకరోజు, తాతయ్య, నేను మల్లిక గుడికి వెళ్ళొస్తాం. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళండి. ఇలా ఈశ్వరయ్య మనవడు మనవరాలిని చూసి చాలా సంతోషపడతాడు. వేణు అదే ఊరిలో వ్యవసాయం చేస్తూ జీవనోపాధి కొనసాగించేవాడు. ఇలా జరుగుతుండగా మల్లిక పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు వేణు, మల్లిక, ఈశ్వరయ్య చాలా సంతోషిస్తారు. నా మునిమనవడు అచ్చం నాలాగే ఉన్నాడురా. అవును తాతయ్య, అచ్చం మీలాగే ఉన్నాడు. ఇలా మల్లిక తన తల్లి జానకికి ఫోన్ చేస్తుంది. అమ్మా, నేను మల్లికను మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగానే ఉన్నాను. అమ్మా, నాన్నగారు చెల్లి ఎలా ఉన్నారు? ఇక్కడ మేమందరం బాగానే ఉన్నాము. అమ్మా, మీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? అమ్మా, నీ మనవణ్ణి చూడ్డానికి ఎప్పుడొస్తావు? అవునా? ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా. అమ్మా, మిమ్మల్ని అందరినీ చూడాలనిపిస్తుంది. ఒకసారి రండి. అలాగేనమ్మా. ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉన్నారు? నిన్ను బాగా చూసుకుంటున్నారా? ఆయన చాలా మంచివారమ్మా. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఏవండి, మన అమ్మాయి ఫోన్ చేసింది. ఎలా ఉందంట? కొడుకును కని అయ్యను కాస్త తాతను చేసింది. వాడి చేత నీ మీసాలు లాగిస్తానంటుంది. పెద్ద ఘనకార్యమే చేసిందిలే. పదండి, మనం వెళ్ళి చూసేద్దాం. నేను ఆ ఇంటికి రావాలా? ప్రేమ ఉన్న తల్లివి, నువ్వే వెళ్ళు. నీ కూతురు పడుతున్న కష్టాలు కన్నీళ్లు మనసారా చూసి ఏడ్చిరా. నా మాట వినండి. ఎంత పేదదైనా మన కన్నబిడ్డ మనకు కాకుండా పోతుందా? ఆస్తి ఐశ్వర్యం తల్లిదండ్రుల ప్రేమకు కూడా అడ్డు వస్తే ఎట్లా? సరే, వెళ్ళి చూసొద్దాం. ఇలా మాధవరావు తన భార్య జానకిని తీసుకొని ఈశ్వరయ్య ఇంటికి వస్తాడు. అప్పుడు జానకి బాబును చూసి సంతోషిస్తుంది. అమ్మా, చెల్లాయిని కూడా తీసుకురాలేకపోయారా? ఎందుకమ్మా, మేము వచ్చాము కదా. మల్లిక, మన ఇంటికి వెళ్దాం పదా. ఇక్కడ ఈ బాబును పట్టుకొని నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు. నాకేం కష్టం నాన్న, ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు.
జానకి వెళ్దాం పదా. అదేంటి బాబు, అప్పుడే వెళ్ళిపోతారా? కనీసం భోజనం చేసి వెళ్ళండి. భోజనమా? నా కడుపు ఎప్పుడో నిండిపోయింది అంటూ మాధవరావు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా ఆంజనేయులు కొడుకు రమేష్ అమెరికా నుండి వస్తాడు. అప్పుడు ఆంజనేయులు తన భార్య యశోద తన కొడుకు రమేష్ను తీసుకొని మాధవరావు ఇంటికి వెళ్తారు. రమేష్ శారదను చూసి ఇష్టపడతాడు. ఇలా రమేష్ శారదల నిశ్చితార్థం జరుగుతుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక వేణు మల్లికల కొడుకు విజయ్ స్కూల్లో చదువుకుంటాడు. ఇలా జరుగుతుండగా, ఏమండి, మా చెల్లాయి పెళ్ళంట, శుభలేఖ పంపించారు. అలాగే నాన్నగారు కూడా ఫోన్ చేసి మనందర్నీ తప్పకుండా రమ్మన్నారు. ఇంతకీ మన ప్రయాణం ఎప్పుడండి? అది నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు అర్థమవుతుందండి, చెప్పండి. అక్కడికి వచ్చే వారంతా ఐశ్వర్యం అనే అంతస్తు మీద కూర్చున్నవారు. వాళ్ళ కళ్ళకి మనం కనపడం. అలాగే మీ నాన్నగారు కూడా మనల్ని మంచిగా చూస్తారన్న నమ్మకమూ లేదు. వారికి మన మీద ఇంకా కోపం పోలేదు. ఆయన మన ఇంటికి వచ్చారు, మీరే వెళ్ళలేదు. మీకే ఆయనపై కోపంగా ఉంది. లేదు మల్లిక, వారు నాకు అన్నం పెట్టి చదివించారు. నీలాంటి దేవతను ఇల్లాలుగా ఇచ్చారు. వారంటే నాకు ఎలాంటి కోపము లేదు, కృతజ్ఞత ఉంది. కానీ నీ గురించే ఆలోచిస్తున్నాను. నాకేంటి, చాలా రోజుల తర్వాత మా పుట్టింటికి వెళ్తున్నాను. మా చుట్టాలను, స్నేహితులను అందర్నీ కలుసుకోబోతున్నాను. మన పెళ్లినాడు ఎలాగూ ఎవరూ లేరు. దైవం లాంటి భర్తని, నా బిడ్డను అందరికీ చూపించబోతున్నాను. బాధలు కూడా పడతావేమో, ఆలోచించుకో. నేనంటే పేదింట్లో పుట్టాను, అవమానాలకు అలవాటు పడినాను. కానీ నువ్వు ఐశ్వర్యంలో పుట్టి పెరిగావు. ఏ చిన్న అవమానం జరిగినా తట్టుకోలేవు. నా ఇంట్లో నన్ను ఎవరు అవమానిస్తారు? అవమానించకపోవచ్చు, కానీ పేదవాడి పెళ్ళానివని ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటారు. పేదతనం పాపం కాదని నేను రుజువు చేస్తానండి. అప్పుడు అక్కడికి ఈశ్వరయ్య వస్తాడు. బాబు, అమ్మాయి అంతలా అడుగుతుంటే పెళ్ళికి తీసుకువెళ్ళొచ్చు కదా. అదేంటి తాతగారు, మీరు పెళ్ళికి రావడం లేదా? నాకు ఇప్పుడు అంత దూరం వచ్చే ఓపిక లేదు నాయనా. మీరు వెళ్ళిరండి. అలాగే తాతగారు. ఇలా జరుగుతుండగా, జానకి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అందరూ నీ గురించి మండపంలో అడుగుతున్నారు. మల్లిక రాలేదండి. పెద్ద కూతురు పెద్దల్లుడికి స్వయంగా వెళ్ళి శుభలేఖ ఇవ్వండి అంటే నా మాట వినక శుభలేఖ పోస్టులో పంపారు. వచ్చిన చుట్టాలందరూ పెద్ద కూతురు ఎక్కడా అని అడిగితే చెప్పలేక చస్తున్నాను. ఇలా వేణు మల్లిక వారి కొడుకు విజయ్ శారద పెళ్లికి వస్తారు. ఇంకేంటి, నీ పెద్ద కూతురు అల్లుడు వచ్చారుగా, ఇకనైనా పద. ఇలా వేణు అతని కొడుకు విజయ్ ఆంజనేయులుని కలుస్తారు. ఏం బాబు, కులాసాయేనా? కులాసేనండి. ఈ అబ్బాయి మీ అబ్బాయా? అవునండి. అప్పుడు ఆంజనేయులు బాబును చూసి చాలా సంతోషిస్తాడు. చూడు బాబు, నేను నీకు తాతయ్య అవుతాను. ఏమండి, మీరు నిజంగా నాకు తాతయ్యేనా? అవును బాబు. మీరు నిజంగా నాకు తాతయ్య అయితే మా ఇంటికి రారేంది? వస్తాను బాబు. ఇన్నాళ్ళు తీరిక లేక రాలేదు, ఇక ముందు తప్పకుండా వస్తాను. అప్పుడు అక్కడికి యశోద వస్తుంది. ఏంటండి వీళ్ళెవరు? ఈయను మా తాతయ్య. మంచి మనవాడే దొరికాడులే. ఏమండి, ఒక్కసారి ఇలా రండి. ఇలా మల్లిక శారద వద్దకు వెళ్తుంది. అక్క, బాగున్నావా? బాగున్నాను చెల్లి. నువ్వైనా ఆస్తున్నవాడిని పెళ్లి చేసుకొని అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు, అదే చాలు. చూడక్క, నువ్వు ఈ పట్టుచీర కట్టుకో. పర్వాలేదు చెల్లి, ఇవన్నీ నాకెందుకు. అప్పుడు అక్కడికి మాధవరావు వస్తాడు. మల్లిక, నీ దరిద్రమంతా చూపించి నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేస్తావా? నాన్న, నేను పేదరాలినని అందరికీ తెలుసు. ఆ చీర కట్టుకున్నంత మాత్రాన నేను ధనవంతురాలను కాను. నేనిప్పుడు పేదవాడి భార్యను. నువ్వు పేదవాడి భార్యగా రాలేదమ్మా,
ఈ మాధవరావు కూతురుగా నీ చెల్లెలకి అక్కగా వచ్చావు. ఇలాంటి బట్టల్లో నలుగురిలో తిరిగితే చూసేవాళ్ళు ఏమనుకుంటారమ్మా? నలుగురి గురించి నేను బతకట్లేదు నాన్న, మా గురించి మేం బతుకుతున్నాం. అప్పుడు అక్కడికి జానకి వస్తుంది. అమ్మా, అక్కయ్య పట్టుచీర కట్టుకోదట. సర్లే అమ్మా, దాని ఇష్టం వచ్చినట్లు ఉండని. ఇలా వేణు ఇంట్లో సోఫాలో కూర్చుంటాడు. అప్పుడు అక్కడికి మాధవరావు వస్తాడు. ఏంటయ్యా, కాస్తనైనా బుద్ధుండక్కర్లా? పెద్దవాళ్ళు వస్తే కూర్చుంటారని తెలియదా? దర్జాగా సోఫాలో కూర్చున్నావు. అప్పుడు వేణు బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా మల్లిక చూసి చాలా బాధపడుతుంది. ఇలా శారద నగలు పెట్టుకుంటుండగా అక్కడికి విజయ్ వస్తాడు. పిన్ని, నీ నగలు చాలా బాగున్నాయి. అవునా బాబు? అని సంతోషిస్తుంది. ఇలా రమేష్ శారదల వివాహం జరుగుతుంది. ఇలా ఆ రోజు సాయంత్రం శారద తన నెక్లెస్ గురించి వెతుకుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి జానకి వస్తుంది. ఏంటమ్మా వెతుకుతున్నావు? అమ్మా, నా నెక్లెస్ కనపడట్లేదు. ఇంతకీ ఎక్కడ పెట్టావే? ఇక్కడే పెట్టానమ్మా. ఇక్కడ పెడితే ఎక్కడ పోతుంది? అయినా కాస్త జాగ్రత్తగా ఉండకూడదు? అప్పుడు అక్కడికి మాధవరావు వస్తాడు. ఏమైంది? అమ్మాయి నెక్లెస్ కనిపించట్లేదట. ఈ గదిలోకి ఎవరైనా వచ్చారా? ఈ గదిలోకి ఎవరూ రాలేదు నాన్నా. మరి ఏమైంది? ఎక్కడైనా పడిపోయిందో చూడండి. అమ్మా, నేను నగలు వేసుకునేటప్పుడు మన అక్క కొడుకు ఇక్కడే ఉన్నాడు. నాకు తెలిసి వాడే ఆ నెక్లెస్ తీసి ఉంటాడు. అప్పుడు మల్లిక, శారదా, ఏంటా మాటలు? ఏమండోయ్, మన కోడలు నెక్లెస్ దొంగిలించారంట. మల్లిక వాళ్ళ కొడుకే తీశాడంట. యశోద, నీకేమైనా మతి ఉందా? పసిపిల్లాడిని పట్టుకొని ఏంటా మాటలు? వాడి సంగతి నీకేం తెలుసు? వీళ్ళ వంశమే దొంగ వంశం. ఈ పిల్లాడు దొంగ, వాళ్ళ నాన్న దొంగ, వాళ్ళ తాత కూడా దొంగే. ఇలా యశోద విజయ్ జేబులో వెతుకుతుంది. అప్పుడు జేబులో నెక్లెస్ దొరకదు. అప్పుడు ఆంజనేయులు బాబును తీసుకొని అక్కడ నుండి వెళ్తాడు. వాళ్ళ అమ్మ బ్యాగులో పెట్టాడేమో, వెతకండి. అప్పుడు మల్లిక కోపంతో తన బ్యాగ్ తీసుకువచ్చి చూపిస్తుంది. చూడండి నాన్న, ఎక్కడ దాచుకున్నానో వెతికి చూపించండి. పేదవాళ్ళైనంత మాత్రాన దొంగతనాలు చెయ్యరు నాన్న, కష్టపడి సంపాదించుకుంటారు. ఉన్నవాళ్ళు దొంగతనం చేసినా అది వాళ్ళ అదృష్టం. అదే లేని వాళ్లకు అదృష్టం పట్టినా అది దొంగతనం. ఇది మీ లోకం, ఉన్నవాళ్ళ లోకం. ఇక్కడ మాలాంటి మనసులు, మమతలు ఉన్నవాళ్ళకి చోటు లేదు. ఇలా వేణు, మల్లిక, విజయ్ వెళ్తుండగా జానకి ఇలా అంటుంది. అమ్మా మల్లిక, అప్పుడే వెళ్ళిపోతావా అమ్మా? పుట్టిల్లని ప్రేమ కొద్దీ వచ్చాను. పుట్టెడు అవమానాన్ని మూటగట్టుకున్నాను. ఇంకెందుకమ్మా? మల్లిక, నన్ను దుఃఖపెట్టి పోతావా అమ్మా? లేదమ్మా, ఇంకా దుఃఖపడకుండా వెళ్ళిపోతున్నాను. కన్నవాళ్ళు చేసిన అవమానాన్ని మింగలేక అభిమానాన్ని చంపుకొని వెళ్తున్నాను. ఏమండి, మల్లిక వెళ్ళిపోతుందంట. మనకున్నదే 2 బిడ్డలు, అందులో తేడా ఎందుకండి? మల్లికను ఉండమనండి. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె. కూటికి లేకపోయినా ఈ నీతికి ఏం లోటు లేదు. పోనీ ఏదో ఒకరోజు నా కాళ్ళ మీద పడతారు. మాధవరావు గారు, ఒకప్పుడు నేను మీ ఆశ్రయంలో పెరిగాను. ఆ కృతజ్ఞతతోనే మీరు ఎన్ని అవమానాలు పెట్టినా భరించాను. మీకు డబ్బున్నదన్న అహంకారమే తప్ప కూతురిపై అభిమానం అస్సలు లేదు. డబ్బు వస్తుంది పోతుంది, కానీ మనుషులు, మమతలే శాశ్వతం. మనిషే డబ్బులు సంపాదిస్తాడు. ఆ మనిషి సంపదలను, సర్వాన్ని సృష్టిస్తాడు. అలాంటి మనుషుల్ని డబ్బుతో కొలిచే మీరు మనుషులు కాదు, పశువులు. ఏంటి, మేము మీ కాళ్ళ దగ్గరికి రావాలా? రాము, ఏనాటికి రాము. మా మధ్య పెరిగిన ఈ ఆస్తులు, అంతస్తులు నశించేంత వరకు మళ్ళీ మీ మొహం కూడా చూడను. మీరే మా కాళ్ళ దగ్గరికి రావాల్సి వస్తుంది. అంతవరకు మీ గడపే కాదు, మీ నీడ కూడా మేము తాకము. ఇలా వేణు, మల్లిక, విజయ్ కలిసి ఈశ్వరయ్య ఇంటికి వస్తారు.
ఇలా జరుగుతుండగా ఆంజనేయులు ఈశ్వరయ్య ఇంటికి వస్తాడు. తాతయ్య, నేను ఏ నెక్లెసు తీయలేదు. పిన్ని ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటది. నాకు తెలుసు బాబు. నాయనా, ఈ నగ తీసుకొని మీ అమ్మకివ్వు. ఆంజనేయులు గారు, ఈ నగ మీరే పట్టుకెళ్ళండి. అదేంటి బాబు, నేను మీ నాన్నకి స్నేహితుణ్ణి. అప్పుడు ఈశ్వరయ్య అక్కడికి వస్తాడు. అదేంటి బాబు, ఆయన ఎంతో ప్రేమగా ఇస్తుంటే కాదంటున్నావు? చూడు బాబు, అతనికి ఈ ఇంటి మీద, నీ మీద సర్వ హక్కులు ఉన్నాయి. అతను ఎప్పుడైనా ఈ ఇంటికి రావచ్చు. ఇలా వేణు ఆ నెక్లెస్ తీసుకుంటాడు. ఇటు వేణు, మల్లిక ఇద్దరు దిగులుతో ఉండటం గమనించిన ఈశ్వరయ్య ఆంజనేయులకు ఫోన్ చేస్తాడు. అప్పుడు ఆంజనేయులు జరిగిన విషయమంతా చెప్పి చాలా బాధపడతాడు. ఇటు ఈశ్వరయ్య ఈ మాటలు విని ఎంతో బాధపడతాడు. ఈశ్వరయ్య తన మనవడికి జరిగిన అవమానం తట్టుకోలేక మంచాన పడతాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఈశ్వరయ్య ఆరోగ్యం క్షీణించి మరణిస్తాడు. ఇలా వేణు, మల్లిక, విజయ్ ఈశ్వరయ్య మరణాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయులు చాలా బాధపడతాడు. నా బిడ్డకు నాకు ఉన్న సంబంధం చెప్పే ఒకే ఒక ఆధారం, అది కూడా లేకుండా పోయింది. వేణుకు ఈ విషయాలన్నీ ఎవరు చెబుతారు? చెబితే నమ్ముతాడా? కన్నబిడ్డ చేత నాన్న అనుకునే యోగ్యత కూడా నాకు లేకుండా పోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏవండి, మీ జేబులో ఈ రసీదు దొరికింది. ఇంత ఖర్చు చేసి ఈ నగ ఎవరికి కొన్నారు? మాధారావు పెద్దమ్మాయి మల్లికకి. ఆ అమ్మాయికి ఇంత ఖరీదు చేసే నగ ఇచ్చారా? ఇంతకీ ఆ అమ్మాయితో మీకు సంబంధం ఏంటండి? మల్లిక నా పెద్ద కోడలు. చదువుకోవడానికి వచ్చిన కుర్రాడితో లేచిపోయింది కదూ. ఆ మాయలేడి మిమ్మల్ని బుట్టలో వేసుకుందా? నార్మయ్, వేణు ఎవరనుకుంటున్నావు? నా పెద్ద కొడుకు. ఈశ్వరయ్య కూతురు నా మొదటి భార్య. తను పిల్లాడికి జన్మనిచ్చి పురిటిలోనే చనిపోయింది. అప్పుడు మీ నాన్న మా ఇంటికి వచ్చి, నాకు ఎలాగూ వయసైపోతుంది, నా కూతురికి పెళ్లి చేస్తే నా ఆస్తిని చూసుకుంటారు అని మా మామయ్య గారికి చెప్పి, నేను ఎంత వద్దన్నా వినిపించుకోకుండా నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేశారు. అప్పటి నుండి వేణు ఆలన పాలన నేనే చూసుకుంటున్నాను. కానీ వాడికి నేనే అతని తండ్రిని అని మాత్రం తెలియదు. ఏంటి, మా నాన్నను మోసగించి నన్ను రెండో పెళ్లి చేసుకున్నారా? లేదు, మీ నాన్నే చేశాడు. అబద్ధం. సచ్చి సర్గాన ఉన్న మా నాన్న మీద ఎందుకు నిందలు వేస్తారు? ఇప్పుడు మా నాన్నే బతికి ఉంటే ఇలా చేసినందుకు మిమ్మల్ని మెడపట్టి బయటికి గెంటేసేవారు. దానికోసం ఇప్పుడు ఆయన బ్రతికి రావాల్సిన అవసరం లేదు. నేనే వెళ్ళిపోతున్నాను. ఆయన ఆస్తిని, కీర్తిని అన్నింటినీ నువ్వే నీ నెత్తిన పెట్టుకొని ఊరేగు. ఇలా ఆంజనేయులు ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు. ఇలా ఆంజనేయులు వేణు ఇంటికి వస్తాడు. తాతయ్య, అవును బాబు, నువ్వు రమ్మన్నావు కదా, అందుకే వచ్చేశా. మళ్ళీ వెళ్ళరుగా? వెళ్ళను బాబు. అప్పుడు అక్కడికి మల్లిక వస్తుంది. అమ్మా, తాతయ్య ఇక మనతోనే ఉంటాడు. అంతటి అదృష్టమా బాబు? అయినా ఈ పేదవారింట్లో వాళ్ళెలా ఉంటారు? తాతయ్య నీతో పరిహాసాలు ఆడుతున్నాడు. అయినా శ్రీమంతులు ఈ పేద కొంపలో ఉంటారా బాబు? నేను కాదమ్మా, ఆ భగవంతుడే నాతో పరిహాసాలు ఆడుతున్నాడు. నా జీవితంతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. అమ్మా, ఇంతకీ వేణు ఎక్కడికెళ్ళాడు? ఏదో పని మీద బయటికి వెళ్ళారండి. అయితే మళ్ళీ వస్తానమ్మా. చూడమ్మా, నిజంగానే ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చాను. నిజంగానా అండి? వారికి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తారు. మామయ్య గారు, రండి కూర్చోండి. ఇటు ఆంజనేయులు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో తన చిన్న కొడుకు రమేష్ వ్యసనాలకు బానిసవుతాడు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు. అప్పుడు ఆంజనేయులు భార్య యశోద ఇలా అనుకుంటుంది. ఏమండి, మీరు వెళ్ళిపోయినప్పటి నుండి మన అబ్బాయి చెడు అలవాట్లకు బానిసై విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నాడు. ఇలా జరుగుతుండగా, అమ్మా, నువ్వు మందులు కూడా వేసుకోవట్లేదు. ఇలాగైతే నీ ఆరోగ్యం ఏమవుతుందమ్మా?
ఏదో మందో మాకో ఇచ్చి నన్ను ఇంకా బతికించాలని చూస్తున్నారా? నేను పడిన బాధలు చాలు, నన్నిక చావనివ్వండి. అలా అనకమ్మా, నువ్వు లేకపోతే మేమేమైపోతాం? నీకేంటమ్మా, ఇటు అయ్యగారి ఆస్తి, అటు అత్తగారి ఆస్తి, కావలసినంత ఉంది. నా పెద్ద కూతురు మల్లికకి ఏ ఆస్తి లేదు, దానికి పుట్టిల్లు కూడా లేకుండా చేశావు. పుట్టింటి రుణం తీరిందని దాని నోటే అనేలా చేశారు. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నాకు అక్కయ్య అంటే అభిమానం లేదా? ఉందమ్మా, ఉంది. కానీ నీ ఐశ్వర్యం నీ కళ్ళను కప్పేసింది. రక్తాన్ని పంచుకు పుట్టిన అభిమానాన్ని కూడా చంపేసింది. చెల్లెలు పెళ్ళి కదా అని పరిగెత్తుకుంటూ వస్తే అవమానించారు, దొంగ అంటూ నిందలు వేశారు. అమ్మా, నువ్వేమీ బాధపడకు. ఎలాగైనా వెళ్ళి నేను అక్కయ్యను తీసుకువస్తాను. రాదమ్మా, రాదు. మల్లిక ఆత్మాభిమానం కలది, మళ్ళీ ఈ గడప తొక్కదు. ఈ జన్మలో నా కూతుర్ను నేను చూడలేను. అప్పుడు డాక్టర్ ఇలా అంటాడు, ఆవిడేం కూతురయ్యా, తల్లి ఇంత ప్రమాద స్థితిలో ఉన్నా కూడా రావట్లేదు. అక్కయ్యది ఏమీ తప్పు లేదండి, అంతా మాదే తప్పు. తప్పొప్పుల గురించి ఆలోచించకండి, ముందు తల్లి ప్రాణం గురించి ఆలోచించండి. మీరు ఇంకా ఆలస్యం చేస్తే ఈవిడ మీకు దక్కదు. అక్కయ్య కోసం పని మనిషిని పంపించామండి. ఏం మనుషులయ్యా, పగలు ప్రతీకారాలు పెట్టుకొని పని మనిషిని పంపిస్తారా? మీకు ప్రాణాల కంటే పట్టింపులే ముఖ్యం అనుకుంటా. డాక్టర్గా నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత బాధపడి ప్రయోజనం ఏమీ ఉండదు. అప్పుడు పని మనిషి వస్తాడు, అమ్మగారు, పెద్దమ్మగారు ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోయారటండి. ఇలా జరుగుతుండగా మల్లిక నన్ను జిల్లా వ్యవసాయ క్షేత్రానికి కార్యదర్శిగా నియమించారు. అలాగా బాబు, చాలా సంతోషం. మరునాడు ఉదయం శారద న్యూస్ పేపర్ తీసుకొని వస్తుంది. నాన్న, అక్కయ్య అడ్రస్ దొరికింది. బావగారికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అంట. అప్పుడు మాధవరావు ఆ పేపర్ తీసుకొని చదువుతాడు. ఇలా శారద తన అక్క మల్లిక ఇంటికి వస్తుంది. అక్కయ్య, నన్ను క్షమించు. అమ్మ చావు బ్రతుకుల్లో ఉంది, నిన్నే కలవరిస్తుంది. నువ్వు కనిపిస్తే అమ్మ బతుకుతుంది. అక్కయ్య, పద. అమ్మ ప్రాణాలు ఏ క్షణాల్లోనైనా పోవచ్చు. లేదమ్మా, నాకు ఆ అదృష్టం లేదు. అదేంటక్క, ఆ రోజు జరిగిన అవమానానికి మేము ఎంతో బాధపడ్డాం. ఇప్పుడు నేను మన ఇంటికి ఎలా రాను? అక్క, మన పంతాలు పట్టింపుల వలన అమ్మకేమైనా జరిగితే ఎలా? అప్పుడు అక్కడికి వేణు వస్తాడు. బావా, నువ్వైనా చెప్పు, అక్కను తీసుకెళ్తాను. మా అమ్మను బ్రతికించు బావా. చూడమ్మా, మీ అమ్మని ఇక్కడికే తీసుకురా. అక్కయ్య, అంతేనా? ఇలా శారద అక్కడ నుండి వెళ్తుంది. ఇదంతా విన్న ఆంజనేయులు, బాబు, ఇది మంచి పద్ధతి కాదు నాయనా. నువ్వే అమ్మాయిని వెంటబెట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళు. నేనా మళ్ళీ ఆ గడప తొక్కనని ప్రమాణం చేశానండి. ప్రాణాల కంటే ప్రమాణాలు ముఖ్యం కాదు బాబు. లేని నీ తల్లి కోసం ఉన్న ఆ తల్లి ప్రాణాలు తీస్తావా? ఏమండి, విరిగిపోయిన నా మనసును కరిగించాలని ప్రయత్నించకండి. అనవసరంగా నన్ను బాధ పెట్టకండి. కట్టుకున్న భర్త, అటు పెంచిన తల్లి, ఈ రెండు ప్రేమ బంధాలు రెండు ఉరుతాళ్ళై గొంతు నలుముతుంటే నీ భార్య పడే బాధను కాస్త అర్థం చేసుకో. పుట్టుకతోనే కోల్పోయిన తల్లి కోసం, పుట్టగానే పోయిన తండ్రి కోసం నువ్వు ఇంత పరితపించిపోతున్నావే. మల్లిక ఆ తల్లికి పుట్టడమే కాదు, 18 సంవత్సరాలు ఆ తల్లి ఒడిలో పెరిగింది నాయన. బంధాలు బాంధవ్యాలు వాళ్ళే తెంచుకున్నారండి. ధనమదంతో కూతుర్నే కాదన్నారు. అవును బాబూ, ఆ డబ్బు ఇప్పుడు నీకూ చేరింది. అహంకారం అబ్బింది. ఏమండి, మీరు నన్ను అవమానిస్తున్నారు. లేదు బాబు, చిన్నప్పుడు కొన్ని రోజులు మంచిలో పెరిగాను. ఈ చివరి రోజుల్లోనైనా మంచిగా బతకాలని నీ పంచకొచ్చాను. మళ్ళీ ఆ మంచిని వెతుక్కుంటూ పోతాను. ఏమండి, మిమ్మల్ని నేను తండ్రిలా భావించాను. పైన ఆ భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. నువ్వు మల్లికకు తల్లిని చూపించేంత వరకు నీకు తండ్రిని చూపించడు అని ఆంజనేయులు అక్కడ నుండి వెళ్తాడు. ఇలా మాధవరావు
వేణు ఇంటికి వస్తాడు. బాబు వేణు, పెద్దవాళ్ళని, మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన వాడిని అర్జించడానికి వచ్చాను. మేం మీకేమివ్వగలం? దొంగలం, దరిద్రులం, ఏనాటికైనా మీ కాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళమే. కాదు బాబు, నేనే నీ కాళ్ళ వద్దకు వచ్చాను. మిమ్మల్ని దూరం చేసుకున్నాను. ఆ ధనమే నాకు ఆగర్భ శత్రువయింది. నా భార్యను చంపేస్తుంది. నన్ను క్షమించు వేణు. నేనా? మిమ్మల్నా? వద్దు బాబు, నన్ను క్షమించకు. కానీ నేను చేసిన పాపాలకు నా భార్య శిక్ష అనుభవిస్తుంది. కన్నబిడ్డ చూపు కోసం చావు బతుకుల మధ్య సతమతమవుతుంది. నన్ను కట్టుకొని జానకి జీవితమంతా నరకము అనుభవించింది. కనీసం చనిపోయే ముందైనా ప్రశాంతంగా చావనివ్వండి. బాబు, ఒక్క కోరిక. ఇటు కూతురుగా కాదు, అటు అల్లుడుగా కాదు, సాటి మనిషికి సహాయం చేశాను అనుకోండి. అప్పుడు ఆంజనేయులు భార్య యశోద ఏడ్చుకుంటూ అక్కడికి వస్తుంది. బాబు, ఏం చేయను? కట్టుకున్న భర్తను నేను వెళ్ళగొట్టాను. నా కొడుకేమో నన్ను వెళ్ళగొట్టాడు. నాకింకెవరున్నారు? కొడుకైనా సవతి కొడుకైనా అన్నీ నువ్వే బాబు. ఏంటమ్మా? నిజం నాయనా, వారే స్వయంగా చెప్పారు. నువ్వు వారి మొదటి భార్య బిడ్డవంట. అవునా అమ్మా? వారే మా నాన్నగారా? వారు కళ్ళ ముందు ఉన్నా తెలుసుకోలేకపోయాను. వారి మాట వినలేకపోయాను. మల్లికకు తల్లిని చూపించేంత వరకు ఆ భగవంతుడు నీకు తండ్రిని కూడా చూపించడని శపించిపోయాడమ్మా. పదండి మామయ్య, వెళ్దాం. ఇలా ఆంజనేయులు విజయ్ని తీసుకొని మాధవరావు ఇంటికి వస్తాడు. అమ్మమ్మ, నన్ను చూడమ్మా. అప్పుడు జానకి కళ్ళు తెరిచి చూస్తుంది. మీ అమ్మ రావట్లేదా? వస్తుందమ్మా. ఇలా మాధవరావు, వేణు, మల్లిక జానకి వద్దకు వస్తారు. అప్పుడు జానకి మల్లికను చూసి చాలా సంతోషిస్తుంది. ఇలా వేణు ఆంజనేయులు వద్దకు వస్తాడు. నాన్న, ఇంతకాలం నా కళ్ళ ముందే ఉండి నన్ను అంధకారంలో ఉంచారు. నేనేం తప్పు చేశాను నాన్న? తప్పు నువ్వు చేయలేదు బాబు, నేను చేశాను. చిన్నప్పటి నుండి నీకు అన్యాయమే చేశాను. ఎవరికో ఇచ్చిన మాట కోసం నిన్ను నా కన్న కొడుకుగా చెప్పుకోలేకపోయాను. నన్ను క్షమించు నాయనా. ఏమండి, నన్ను క్షమించండి. నిన్ను ఆ దేవుడే క్షమిస్తాడు. నాన్న, మనిషిని మనిషే క్షమించకుంటే ఆ దేవుడు కూడా క్షమించడు నాన్న. ఇలా రమేష్ అక్కడికి వస్తాడు. బాబు, మీ ఇద్దరు అన్నదమ్ములు నా కళ్ళ ముందు ఇలా చల్లగా ఉంటే చాలు. ఏంటమ్మా? అవును బాబు, వేణు నీ అన్నయ్య. అమ్మా, నిన్ను డబ్బు గురించి చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించమ్మా. ఇందులో డబ్బు తప్పేమీ లేదు. తప్పంతా మనిషిదే. మనిషే డబ్బును సంపాదిస్తాడు. ఆ అహంలో కళ్ళు మూసుకొని మానవత్వాన్ని మర్చిపోతాడు. డబ్బే అన్ని అనర్థాలకు మూలం. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.